సరే, ఇక మీరు ఏ చెప్పినా వింటుర్రో వింటలేరో మీ మనసుకు నాకు అర్థమైంది. విన్నరు, చూద్దాము. నేను చివరిగా మీ అందరికి చెప్పేది ఏంటంటే, తల్లిదండ్రులు కష్టపడి మిమ్మల్ని చదివిపిస్తున్నారు. మంచిగా చదువుకోండి, మంచి ఉద్యోగాలు చేయండి, తల్లిదండ్రులు మంచిగా చూసుకోండి. తల్లిదండ్రుల కష్టం, తల్లిదండ్రులకు మనము కష్టపెట్టవద్దు. ఎందుకంటే ఇంద్రా మన తల్లిదండ్రులు మనం చూసుకుంటే మన పిల్లలు మనం చూసుకుంటారు. కాబట్టి తల్లిదండ్రులను కష్టాన్ని వృధా చేయకండి. తల్లిదండ్రుల కష్టాన్ని నేను మేజర్గా మగపిల్లలకు చెప్తున్నారు. రే, ఆడపిల్లలు చదువుతున్నారా, మొగళ్ళతోటి నాకు పరిశాన్ అంతా. విన్నారా? నేను ఎంతమందిని చూస్తా, నా దగ్గరికి హైదరాబాద్లో అని ఎక్కడ ఉంటే ఈ ఇళ్ళల్లో పని చేసుకొని, సార్ నా కూతురు బీటెక్ చదువుతుంది, 1 సంవత్సరం ఫీజు కావాలి, లేదా ఇట్లా ఆడపిల్లల తల్లిదండ్రులు వచ్చి అడుగుతున్నారు, కానీ మగపిల్ల కానీ తల్లిదండ్రులు అడుగుతలేడు ఇప్పటిదాకా ఉన్నాను. ఎందుకు అది? చెప్పురా అని మైకి అనుకో సార్, వీడు కరెక్ట్ చెప్తున్నాడు. తమ్ముడు ఇటరా, నువ్వు ఫస్ట్ ముంగడికి రా. చెప్పురా, ఇలా మైక్లో చెప్పు. ఏమైంది చెప్పు, చెప్పు. మంచిదే కదా. ఈ జనరేషన్ పిల్లలు పాడైపోతున్నారు సార్ అందరూ. ఎందుకు? సిగరెట్లు, గంజాయి అవి అలవాటు పడుతున్నారు అందరు. మేజర్గా అదేనా? మేజర్గా అవే. మరి ఏంది పరిష్కారం ఏంది? మరి ఇక వాళ్ళకి అర్థం అవ్వాలి సార్, అది మనమేం చెప్తాం. వాళ్ళకి అర్థం అవ్వాలి, మనమేం చెప్తాం. అంటే ఓన్లీ మగపిల్లలు దోస్తులు కరుగుతారు, నైట్ మొత్తం తిరుగుతారు. అది ఒకటి. కెఫేలలో కూర్చుంటుండ్రు, అట్లనే సిగరెట్. చెప్పండి రా, చెప్పురా. రే, బర్త్డే అని పోతారు, ఫ్రెండ్ కానీ బర్త్డే ఉంది మమ్మీ వస్తున్నా, 12 అవుతుంది 1 అవుతారు అంటారు. అట్లనే అవుతుంది ఇక. అంతే అంతే. అంటే ఇంకా అంతే సార్. మరి ఎట్లా? మరి దీనికి ఎట్లా మీరే చెప్పాలి సార్. చెప్పురా నువ్వు. అరే నేనేంటి చెప్తా, నువ్వు చెప్పాలి. నువ్వు ఇప్పుడు బయట పెట్టినావు కదా. అవును సార్. నువ్వే చెప్పు నాకు. చెప్పురా. రే, అరే చెప్పుండ్రా. ఎవరు? మైక్ మంచి పట్టుకో. వాళ్ళ తల్లిదండ్రులు ఫోన్ చేస్తే 12 గంటలకు అయిన తర్వాత వాడు ఇంటికి రా అంటే ఏం చేస్తాడు? వస్తున్నా అని 2 అవుతుంది. 2 అయిన తర్వాత వస్తున్నా అని చెప్పి మైక్ దగ్గర పెట్టుకొని చెప్పు. ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టేస్తాడు. స్విచ్ ఆఫ్ పెట్టేస్తే వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తాడు? ఇగో వస్తున్నాడు డోర్ పెట్టుకొని వాళ్ళు ఏం చేస్తారు? నీరసంగా వాళ్ళు పడిపోతారు. పడిపోయిన తర్వాత వీడిని ఫోన్ లేపుతాడు. ఫోన్ లేపిన తర్వాత వీడు ఏం చేస్తాడు? అమ్మా నేను ఈయన్నే ఉన్నా, ఇంటి దగ్గరనే నేను ఇంటి దగ్గరనే ఉన్నా 7:30 రాని ఇంట్లో మెట్లెక్కి వస్తున్నా. వాడిని సోయిండది ఏముండదు. ఆ తర్వాత అమ్మ తీసుకుపోయి లోపల బండ పెట్టిన తర్వాత వాడి దోస్తుకు ఫోన్ చేస్తే వాడు స్విచ్ ఆఫ్ పెట్టేస్తాడు. స్విచ్ ఆఫ్ పెట్టేసిన తర్వాత తెల్లారు ఫోన్ చేసి మళ్ళీ వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేస్తే వాళ్ళు ఏమంటారు? మీ ఓడు మా దగ్గర రాలేడు, నాతోడు సంబంధం వానికి కన్సల్టే లేదు, వానికి నాకు ఏ ఇబ్బంది లేదు. ఏది ఇక్కడ రాను సొల్యూషన్ చెప్పు నాకు. ఇక ఈ జాతరలో ఇదే ఇంపార్టెంట్. వానికి నాకు మైక్ మంచిగా పెట్టుకో. వానికి నాకు కన్సల్టే లేదు, వాడు నేను ఇద్దరం ఫోన్ మాట్లాడుకుంటలేము, వాడికి నాకు సంబంధమే లేదు. ఎందుకు సంబంధం లేదు? ఇద్దరు ఒక దగ్గరనే పోయారు కదా అంటే, పోయారు వేడే బండి మీద ఎక్కి వెళ్ళిపోయాడు, నాకు వాడికి సంబంధమే లేదు అని చెప్తాడు. చెప్పిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తారు? అరే మీ ఇంటి దగ్గరికి వచ్చినాం రా, మా డాడీని కూడా పంపించినాము, మీ అమ్మ ఫోన్ చేసి నేను అడిగితే మీ దగ్గరికి మీ అమ్మ ఫోన్ చేస్తే నువ్వు ఉన్నావు అని చెప్పి నీ దగ్గరికి వచ్చిండని, బర్త్డే ఉన్నాయని చెప్తే వచ్చిండని చెప్తే ఇప్పుడు ఆ కొడుకుని ఏం చేయాలి? మళ్ళీ అట్లా చేస్తే ఆ కొడుకుని ఏం చేయాలంటే వాడే మానసికంగా వాని దగ్గర మానసికంగా ఒక డబ్బులు లేకుండా ఏం లేకుండా ఫీజులు కట్టకుండా వానికి ఇరికిచ్చిండ్రు అనుకో, వాడే సరిగ్గా పద్ధతిలో నడుచుకుంటాడు. సరే తండ్రిగా నువ్వు చెప్తున్నావు, నువ్వు చెప్పురా. నువ్వు అరే రారా, నువ్వు రా, వాళ్ళకి రారా చెప్పండి. చెప్పు. అంటే పిల్లలందరూ ఎక్కడ పడితే అక్కడ టీ పాయింట్లు ఓపెన్ అవుతున్నాయి కదా సార్. టీ పాయింట్లు ఓపెన్ అవుతున్నాయి కదా చాయ్ సెంటర్స్. ఏ చాయ్ సెంటర్లో పోయినా ఒక చిన్నగా ఇట్లా మన క్యాబిన్ టైప్లో కడుతున్నారు. ఆ లోపల ఏం చేస్తున్నారో బయట ఎవరు గ్రహిస్తలేరు. తెలంగాణకు వస్తున్నారు, అందులో సిగరెట్లు తాగడం, ఇట్లనే ఇష్టానుసారం చేయడం వల్ల చాలామంది యూత్ ఖరాబ్ అవుతున్నారు. అదేవిధంగా బయట చాలామంది రోడ్ల మీద నైట్ అంతా కనిపిస్తుంటారు.
ఇట్లాంటి ఇష్యూస్ మస్తు జరుగుతున్నాయి. దీనికోసం ఎవరు పట్టించుకోరు. ఏమైనా కానీ ఏమంటే గొడవలు. మరి ఏం చేయాలి, దానికి ఏం చేయాలి మరి? తల్లిదండ్రులు పిల్లలకు, చదువుకునే పిల్లలకు డబ్బులు ఇవ్వకూడదు. వాళ్ళకి సంబంధించిన పని ఎంతవరకు అవసరమో అంతవరకే డబ్బులు ఇవ్వాలి. ఇవ్వకపోతే దోస్తులు ఇస్తారు కదా. అట్లాంటి సిచ్యువేషన్ కూడా ఖండించాలి సార్. సొల్యూషన్ చెప్తలేరు. సొల్యూషన్ అంటే పిల్లలకు డబ్బులు లేదు, టైం తర్వాత బయటకు వదలొద్దు తల్లిదండ్రులు అయితే. ఇది మేజర్ పాయింట్. తల్లిదండ్రులు ఒక టైం దాటిందంటే పిల్లలను బయటకు వదలొద్దు. నా బిడ్డ ఎక్కడ పోయింది ఈ టైం అనే విషయం వాళ్ళు గ్రహించుకొని ఇంట్లో పిలుచుకోవాలి. ఇదే సొల్యూషన్ సార్. ఇంటికి బర్త్డే ఉన్నా కానీ ఒక టైం అనేది లిమిట్ పెట్టుకొని పిల్లలను బయటకు పంపిస్తే వాళ్ళకు చాలా కంట్రోల్లో అయిపోతారు సార్. తల్లిదండ్రుల కంటే మనం ఏం చేయలేము. ఇక్కడ ఉండి మనం చెప్తాం, మీరు చెప్తున్నారు, మేము వినగలగాలి. ఆ వినే జ్ఞానం మాకు ఉండాలి. తల్లిదండ్రులు బయటకు పంపేది టైం దాటి. అది ఆడైతుంది, అవుతుందా? ఆమె ఏం చెప్తుంది? నువ్వేం చెప్తావు చెప్పు. క్వశ్చన్ చెప్పండి. ఫస్ట్ నుంచి క్వశ్చన్ చెప్పండి. బీడీ రాత్రి సిగరెట్లలో గంజాయి తాగుతుంది. వినండి అమ్మా, నోట్ జోక్ కాదు ఇది. సిగరెట్లో గంజాయితో సిగరెట్లు వస్తున్నాయి, అవి తాగుతున్నారు. తెలవక పిల్లలు ఆ సిగరెట్లు తాగి మత్తుకు బానిసలయ్యి తెలియకుండానే వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. అది మత్తు సిగరెట్ అని తెలిసే లోపల బాడీ నిండా గంజాయి వచ్చేస్తుంది. దాన్ని తల్లిదండ్రుల బాధ్యత ఏంటి? తల్లిదండ్రుల బాధ్యత అంటూ ఏది ఉండదు. ఎందుకంటే వాళ్ళు అడిక్ట్ అయిపోతారు. ఆల్రెడీ ఒకరిని చూసి ఒకరు ఎంజాయ్మెంట్లో తాగుతారు కాబట్టి అది తయారు చేస్తారు కదా. ఎవరైతే గంజాయి తయారీ, బీడీ తయారు చేసే వాళ్ళు ఉంటారు. చాలామంది అమ్మాయిలు, లేడీస్, కొందరు కార్మికులు ఉన్నారు చేతితో తయారు చేసే బీడీలు. నేను చూసినాను కాబట్టి, నా మ్యారేజ్ తర్వాత నుంచి చూశాను కాబట్టి కొన్ని కుటుంబాలు వాటి మీద ఆధారపడిపోయి ఇంకా అది షాప్లలో అమ్ముకోవడం, సంపాదన అనేది అందులో ఉంది అని వాళ్ళు తాగిండ్రు. జస్ట్ కానీ అడిక్ట్ ఏమన్నాడు? తల్లిదండ్రుల బాధ్యత తీసుకుంటే చాలా మేజర్ పాయింట్ సార్. తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి కానీ ఒక 18 ఏళ్ళ కుర్రోడు 18 ఏళ్ళు కూడా రావు, వాడు బైకులు వేసుకొని ఇష్టానుసారంగా తిరుగుతారు. అది ఎవరమైనా సరే, నేనైనా సరే తప్పు. కానీ ఆ తల్లిదండ్రులు బయటకు పంపించకపోతే ప్రాబ్లమ్స్ చాలా తగ్గుతాయి సార్. ఆ ఏజ్ లిమిట్లో ఉన్నప్పుడు తల్లిదండ్రులు బయటికి పంపించకపోతే చాలా ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. తన కొడుకును, తన బిడ్డను వాళ్ళు టైం దాటింది, ఈ టైం అయినా కొడుకు ఇంటికి రాలేడు అని వాళ్ళు గ్రహించాలి. సరే, థ్యాంక్ యూ సార్.